వావ్! మంచి సువాసనలు వెదజల్లే పరిమళాల పారిజాతం చెట్టు చూసినారా ఎంత బాగుందో. ఇది మా చిన్ని గార్డెన్లో లాస్ట్ ఇయర్ నాటిండేది. చాలా బాగా ఫ్లవర్స్ వస్తుంటాయి. ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కాయలు కాసేస్తాయి. ఆ కాయల్ని నేను చూపెడుతున్నాను కదా, ఆ విధంగా గిల్లేస్తే కన్నా మళ్ళీ మంచిగా అక్కడే చిన్నగా మళ్ళీ ఇంకో కొత్త బ్రాంచ్ వచ్చి కొత్త కొత్త ఆకులన్నీ వచ్చి మళ్ళీ పూలు పుష్కలంగా వస్తాయి. ఇది వచ్చిందను రాత్రిపూట వికసించే ఫ్లవరు, మంచి సువాసన గల ఫ్లవరు, తెల్లగా ఎంత సూపర్బ్గా ఉంటుందో. స్మెల్ అయితే ఒక డీసెంట్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. గుమ్మాలు ఇస్తూ ఉంటుంది ఈ పువ్వు చిన్న దేవుళ్ళ సంబంధించిండేది. దేవుడి చెట్టు ఇది, పారిజాతం చెట్టు. మీకు అందరికీ తెలుసు, పారిజాతం పూలు కింద పడినప్పుడే మనము తీసుకొని దేవునికి పెట్టాలి. దీనికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ పారిజాతం పువ్వు. ఈ ఆకులు కూడా చాలా మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఈ ఆకులు కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టిందను ఆ నీళ్ళు తాగితే కన్నా మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే కన్నా. మనకు ఎప్పుడన్నా వీలైనప్పుడు నేను శుక్రవారాలు పండగలప్పుడు అట్లా బాగా పసుపు ఇంకలన్నీ పెట్టి పూజ చేసి మొక్కుంటూ ఉంటాను. ఇంకా ఈ పారిజాతం చెట్టు కింద పేడ వేసిందని అలికి ముగ్గులు పెట్టి పూజ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. ఇది దేవతలకు సంబంధించిన చెట్టు కాబట్టి మన ఇంటి దగ్గర పెట్టుకొని మనకు వీలైనప్పుడల్లా పూజ చేసుకుంటా అంటే చాలా